సో గైస్, అనంత పద్మనాభ స్వామి గురించి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి గుడి వచ్చేసి 8వ శతాబ్దం నుంచి ఈ ఆలయం చరిత్ర అయితే ఉంది. ఆలయ పునర్నిర్మాణం 18వ శతాబ్దంలో 3వ మార్తాండ వర్మ చక్రవర్తి ద్వారా ఇదైతే జరిగింది. సో మార్తాండ వర్మ తన రాజ్యాన్ని శ్రీ పద్మనాభ స్వామిగా పేర్కొన్నారు. సో అంటే తను స్వయంగా విష్ణువు యొక్క సేవకుడిగా మాత్రమే ఉందని ప్రకటించాడు. ఆలయానికి ట్రావెన్కోర్ రాజవంశమే శతాబ్దాల పాటు నిర్వహించింది. సో ఆలయంలోని గోపురం దాదాపు 100 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో చీకటి శిల్పకళను చూడొచ్చు. ప్రతి శనివారం భక్తులు భారీ సంఖ్యలో వచ్చి విశేష పూజలు అయితే చేస్తారు. ఆలయంలో శ్రీ కోవెల్ అని కూడా పిలుస్తారు ఆలయాన్ని. ఆలయం లోపల హిందూ ధర్మం నిబంధనలు చాలా కఠినంగా పాటిస్తారు. ఆలయంలో ప్రవేశించడానికి హిందూ మతస్థులు మాత్రమే అనుమతించబడుతుంది. సో పురుషులు ధోతి ధరించాలి, టాప్ లేకోకుండా ప్రవేశించాలి. సో ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి అనదర్ పార్ట్ కోసం. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.